హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తి వ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి వ్లాగ్ అనమాట. సో భోగి, సంక్రాంతి, కనుమ అని ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇన్ వరకు చూసేసేయండి. ఇంకా ఫెస్టివల్కి ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. సో అందుకని మార్కెట్కి అయితే వచ్చాము. ఫ్లవర్స్ అవి తీసుకుందామని ఇంట్లో పూజకి అవన్నీ. అండ్ ఇంకా రష్ అయితే ఫుల్గా ఉన్నారు. అలాగే ప్రైజెస్ కూడా అదేంటో ఇప్పుడే ఎక్కువ చెప్తారు ఫెస్టివల్స్ వచ్చినప్పుడే. అండ్ ఇంకా ఈవినింగ్ అలాగా భోగి ముందల రోజుల మరి మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ ఇవి జిల్లేడు ఆకులు ఇవి పెట్టుకుంటారంట ఈవినింగ్ అలాగా ఇంటి దగ్గర మా అమ్మమ్మ వాళ్ళు ఇస్తారు. సో ఇక్కడ అందరూ పెట్టుకుంటారు, బట్ రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. ఇంకా ఇంటికి పైన టెర్రస్ పైన కూడా పెట్టాము. సో మీకేమన్నా తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి ఎందుకు ఇలా మనం పెట్టుకుంటామో. అండ్ ఇంకా నైట్ అయితే ఇంకా భోగిది ముగ్గేసాము ఇంకా ఇంటి ముందల నేను అండ్ మా ఆంటీ వాళ్ళు కలిసి. అండ్ ఇంకా కొంచెం కలర్స్ అలా వేసి సింపుల్గా ఇలా భోగి కొండ వేసామన్నమాట. ఎలా ఉందో చెప్పండి వీడియోలు చూసాక కామెంట్ చేయండి. ముగ్గు అయితే బాగా వచ్చింది, సింపుల్గా అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంటలు మ్యాండేటరీ కదా. సో ఇంకా అందుకని మేము ఎవ్రీ ఇయర్ వేసుకుంటాము. 4:30కి అలా లేచినట్టున్నాము. సో ఇంకా లేచి ఇంకా ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేసామన్నమాట. ఇంకా 5:30 దాకా అలా ఉండి తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఇంకా భోగి వాటర్తో స్నానం చేస్తారు కదా, చాలా మంచిదని మేము ఎవ్రీ ఇయర్ చేస్తాము. అట్లీస్ట్ మొత్తం కాకపోయినా కొంచెం అన్నా తీసుకొని చేసుకుంటే మంచిదంట. సో ఇంకా ఈ ఫెస్టివల్కి మెయిన్ కదా ఈ ఫెస్టివల్, ఇదైతే మాకు చాలా ఇష్టము. భోగి, సంక్రాంతి, కనుమ. సో అందరూ ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళ హోమ్ టౌన్స్కి జాబ్స్ చేసే వాళ్ళందరూ వెళ్తారు కదా. సో మీరు కూడా వెళ్ళే ఉంటారు కదా, ఎలా జరిగిందో చెప్పండి. బాగా ఇది లాంగ్ ఫెస్టివల్ కదా. సో ఇంకా అందుకని ఇంకా మా రిలేటివ్స్ ఇంకా అందరు కూడా ఇక్కడే ఉన్నారు. మా కజిన్స్ అందరు కూడా వచ్చారు. వాళ్ళు ఉండేది మా ఏరియాలోనే. ఇంకా మేము అందరం ఇక్కడే ఉంటాము. కొంతసేపు అలా ఫొటోస్ దిగేసి అలా అయితే అయిపోయింది. ఇంకా నేను మా పొద్దున ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడ ఇంటి ముందు కూడా వేశాను. ఇంకా మా డాడీ పూజ కూడా చేసేసారు. సో బాగా జరిగింది పూజ. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమో మేము ఇలా పులగం చేసుకుంటాము. ఇది నాకు తెలియదు లైక్ ఎంతమందికి తెలుసో. నాకు తెలిసినంత వరకు 2 టైప్స్ ఉంటే ఒకటి అలసందలతో, ఇంకోటి పెసరపప్పుతో చేస్తారు కదా. మేమైతే ఎవ్రీ ఇయర్ భోగికి ఇదే చేసుకుంటాము. అండ్ దాంట్లోకి ఇంకా పచ్చడి అని కారం చాలా బాగుండిద్ది, టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఏం లేదు, రైస్లో జస్ట్ అలసందల్ని చేసుకోవడమే. అండ్ ఇంకా సంక్రాంతి అంటే పిండి వంటలు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఇంకా మేము ఆ ముందే కుక్ చేసుకున్నాము అవన్నీ. కాకపోతే ఇంకా ఆ రోజు కొంచెం ఫ్రీ ఉన్నామని ఇంకా అవ్వలు కూడా వండుకున్నాము. అండ్ ఇంకా రెడీ అయిపోయాక కొంచెం ఈవినింగ్ అలా బయటికి వెళ్ళాము అనమాట. నేను అండ్ మా సిస్టర్ అండ్ మా హస్బెండ్ బయటకు వెళ్ళాము. లెన్స్ కార్ట్కి అయితే వెళ్ళాము. సో స్పెట్స్ తీసుకుందామని, కొంచెం బ్లూ కార్ట్ లెన్స్ అవి సిస్టమ్ ప్రొటెక్టెడ్ ఉంటాయని చెప్పి. సో మా చెల్లికి అండ్ నేను కూడా తీసుకున్నాము 2 స్పెట్స్. బాగుంటాయి కదా ఇక్కడ స్పెట్స్. ఇంకా తీసుకొని తర్వాత ఇంకా ప్రైస్ లైక్ వాటిలో క్వాలిటీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని తీసుకున్నాం అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఈ గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి, బాగా నచ్చాయి. అండ్ తర్వాత ఇంకా పిజ్జా వరల్డ్కి వెళ్ళాము. చాలా రోజులైంది చెప్పి అలా బయటకు వెళ్ళి. సో ఇంకా ఇలా వచ్చామని ఇంకా డిన్నర్ బదులు ఇది కొంచెం పిజ్జా అండ్ బర్గర్ అవి తినేసి ఇంటికి వెళ్ళామన్నమాట, నేను మా సిస్టర్. అండ్ ఇంకా ఇంటికి వచ్చాక పూలు అవన్నీ కూడా కట్టుకున్నాం రేపటి కోసమని. అండ్ ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో కొంచెం లేట్గానే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. సో నేనైతే ఈ శారీ కట్టుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. ఇది నేను హైదరాబాద్లో తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ బర్త్డేకి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను. నాకైతే కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు. సో బాగా యూనిక్గా అనిపించిందని నేను తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా మా సిస్టర్ కూడా బాగా రెడీ అయింది, హాఫ్ శారీ వేసుకుంది, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇంట్లో పూజ చేశాను అనమాట, నేనే చేసాను. మా మమ్మీ ఏదో పనిలో ఉంటే. అండ్ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా పూజ చేసుకొని. ఇంకా తర్వాత అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళాము. మోస్ట్లీ ఎవ్రీ ఇయర్ అలా వెళ్తాము టెంపుల్కి, కొంచెం పీస్ఫుల్నెస్గా బాగుండిద్దని. ఇంకా పూజ అయిపోయాక టెంపుల్కి వెళ్ళొచ్చాము, ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కే.
అండ్ ఈ సంక్రాంతి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ సంక్రాంతి కదా! సో, చాలా అనిపిచ్చింది. ఆల్మోస్ట్ 1 వీక్ ముందే వచ్చినట్టున్నాం మేము ఇక్కడికి. సో, ఇంకా ఈ ఫెస్టివల్‌కే కదండీ కొంచెం ముందలొచ్చి అంతా హడావుడి అంతా బావుండిద్ది. సో, ఇంక అందుకని ముందే వచ్చేసాము. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాను ఇక్కడ. మాకైతే ఇది ఒక్కరోజే హాలిడే ఇచ్చారు. సంక్రాంతి ఒక్కరోజే. భోగికి ఇంకా వర్కింగ్ డేనే వర్క్ చేసాం ఆ రోజు. నాకు తెలిసి ఇంకా అన్ని కార్పొరేట్ ఓన్లీ సంక్రాంతికే ఇచ్చినట్టున్నారు హాలిడేస్. అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో అయితే డెకరేషన్ ఫ్లవర్స్ అవన్నీ వేసాము. చాలా అనిపిచ్చింది. అండ్ ఇంకా బయట కూడా మామిడాకులు ఇవన్నీ కట్టుకొని ఇంకా ఇలాంటప్పుడే కదండీ కొంచెం ఇల్లు బావుండిద్ది. ఇలా ఫెస్టివల్స్‌కి ఇలా డెకరేట్ చేసుకుంటే సింపుల్‌గా. అండ్ ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కట్టుకొని ఇంకా మేము చెరుకులు కూడా కట్టుకుంటాం ఎవ్రీ ఇయర్ బావుండిద్దని. సో, ఇంకా అలా అయిపోయిందనమాట డెకరేషన్ అదంతా. ఎలా ఉందో చెప్పండి. సో, ఇంకా నా టోటల్ శారీ లుక్ అయితే ఇది. ఇంకా ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా పెట్టుకున్నాను. ఇంకా అందుకని నెక్లెస్‌లా ఏమి వేసుకోలేదు. సో, సింపుల్ చైన్‌తో మ్యాచింగ్ చేశాను. సో, ఇంకా బ్లౌజ్ ఏమో ఇక్కడ నెక్‌కి థ్రెడ్ అలా పెట్టించా అనమాట. సో, ఆ మోడల్ లేదు. సో, అప్పుడు ట్రెండ్ అయింది కదా! సో, ఇంకా అందుకని ఇంకా అలా పెట్టించుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. నాకు ఎలా సెట్ అయిందో కూడా. అండ్ ఇంకా తర్వాత అయితే టెంపుల్‌కి వెళ్ళాము. ఇది మా దగ్గరలోనే ఉండిద్దనమాట. నాకు తెలిసి గుంటూరులో ఉన్న వాళ్ళకి తెలుసు వస్తునగర్ అని. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. బావుండిద్ది కూడా ఇక్కడ పెద్ద గుడి. అండ్ ఇంకా పీస్‌ఫుల్‌గా ఉండిద్ది కదా! కొంచెం ఇంకా ఇంట్లో చేసేది కూడా ఏం లేదని ఇంకా టెంపుల్‌కి అయితే వచ్చామనమాట. మేము 5 మెంబర్స్. దర్శనం కూడా చాలా జరిగింది. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాం బాగా. అండ్ ఇంకా ప్రసాదం తీసుకొని కొన్ని పిక్స్ అలా దిగేసి ఇంటికి వచ్చేసామనమాట. ఇంకా 11 అలా అయినట్టుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇంకా పొంగలి, పులిహోర చేసుకున్నాము. ఇంకా అదే తిన్నామనమాట. సో, ఇంకా ఫెస్టివల్స్‌కి ఇవి కామన్‌గా ఉంటాయి కదా! సో, ఇంకా అవి తినేసి ఇంకా అంతే ఆ వ్లాగ్ ఇంకా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ ఇంకేం చేయలేదనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే మూవీకి బుక్ చేసుకున్నాము. చిరంజీవి మూవీ వచ్చింది కదా! సెకండ్ షోకి. ఫస్ట్ షోకి ఎక్కడ టికెట్స్ దొరకలేదు. అందుకని సెకండ్ షోకి బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళామనమాట. ఇంకా మేమందరము ఇంకా డిన్నర్ ఏమీ చేయలేదు ఇంట్లో. అందుకని బయట వెళ్ళేటప్పుడే తినేసేసాము. అండ్ ఇంకా మూవీ అయితే బాగుంది. నచ్చింది. కామెడీగా కొంచెం ఎంటర్టైనింగ్‌గా ఉందనమాట. సో, ఇంకా ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ ఏదో ఒక మూవీకి వెళ్తాము. ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కువ లైక్ సంక్రాంతికి ఏదో ఒక మూవీ వస్తది కదా! సో, మోస్ట్లీ కొంచెం సరదాగా ఉండిద్ది కదా అన్నట్టుగా ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తామనమాట. ఏది రిలీజ్ అయితే అది. కొంచెం హిట్ అయితే. ఇంకా 1 అలా అయింది వచ్చేసరికి. మూవీ అయితే నచ్చింది. అండ్ ఈ సాంగ్ అయితే హైలైట్. నాకైతే నచ్చింది. అండ్ ఇంకా మేము నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చింది కదా! అందుకని ఇంకా కనుమ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంకా సండే చేసుకున్నాం అనమాట. ఇంకా కనుమ అంటే మనకి ఫుడ్ ఫెస్టివలే కదండీ! సో, ఇంకా సండే చేసుకున్నాము. ఇంకా ఫ్రైడే అండ్ సాటర్డే నాన్ వెజ్ తినం కదా! సో, సండే కుక్ చేసుకున్నాం ఇంకా. అండ్ ఇంకా మార్నింగ్ అయితే చపాతీ అండ్ చికెన్ తిన్నాము. ఇంకా అదేమి నేను రికార్డ్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ వండుకున్నాము. చికెన్ దమ్ బిర్యానీ అండ్ బగారా రైస్ కుక్ చేసుకున్నాము. ఇంకా పెళ్ళాక లైక్ ఫస్ట్ కదా! సో, కొత్త అల్లుడికి ఇంకా ఏదో ఒకటి వెరైటీస్ చేద్దామంటే మా హస్బెండ్ ఏం పెద్ద నాన్ వెజ్ లవర్ ఏం కాదు. అండ్ ఇంకా మేము కూడా అంతేం తినమనమాట. సో, ఇంకా లైట్‌గానే కుక్ చేసుకున్నాము. రైస్ అండ్ మటన్ తెచ్చుకున్నాము ఆఫ్టర్నూన్‌కి. అండ్ దమ్ బిర్యానీ అయితే చాలా ఇష్టం మాకు. సో, ఇంట్లోనే కుదురుతది. ఎప్పుడు మేము ఇలాగే చేసుకుంటాము. టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. అండ్ ఇంకా అన్నీ సర్వ్ చేసామనమాట. ఇంకా చందుకి అన్నీ సర్వ్ చేసి ఇచ్చాము. అండ్ ఇంకా ఇవి ఏమేమి కుక్ చేసుకున్నామో అవన్నీ నేను షార్ట్ వీడియో పెట్టాను ఆల్రెడీ. అది చూడండి. ఇంకా నేను దీంట్లో ఏం మెన్షన్ చేయట్లేదు మళ్ళీ. అండ్ ఇంకా కొంచెం సంగటి కూడా మా అమ్మమ్మ ఇచ్చింది. అది కూడా వేసి ఇంకా అలా అయితే లంచ్ అయిపోయిందనమాట. సో, ఇంకా మీరు కూడా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. బాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేశారని. అండ్ ఇంకా చెరుకులు ఉన్నాయి కదా! ఇంకా చెరుకులు తిన్నామనమాట. నాకైతే రాదు అంతగా తినడం. బట్ నాకు చాలా ఇష్టం అనమాట. సో, once again happy Pongal guys, happy Sankranti. Please like, share and subscribe guys. See you in the next